తండ్రి, నమ్మకమైనటువంటి దేవ యేసువా, ఇప్పటికే సమయం నేను ముందుకు పోయింది. ఇంకా కొంత సమయం మాత్రమే వర్తమానం గుర్తంగా తీసుకొని మాకు నేను మీ సన్నిధిలో సరిచేయబడటానికి తగిన వాక్యం అనుగ్రహించున్నాను. బిడ్డలు వచ్చారు, కావాల్సినటువంటి వారు ప్రార్థన చేసుకుని చేసే ప్రశస్తమైన నామను స్థుతించి ప్రార్థించి బయటపడుతున్నాను తండ్రి. ఇది ఇప్పటికే కొంచెం సమయం ముందు పెట్టింది, అయినా కూడా ఏదైనంతవరకు మొత్తంగా తీసుకుని వచ్చే ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేస్తాను. ఇతరైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొచ్చాడు మోషే అహరోను ద్వారా దేవుడు. ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత సుక్కోతుకు వచ్చారు, సుక్కోతు నుంచి ఏతాము వచ్చారు, ఏతాము నుంచి మారాకు వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి బయల్జెబూర్ ఎదుట దిగమని వారితో చెప్తే ఇశ్రాయేలు ఆ దేశంలో చిక్కబడి ఉన్నాడు, అరణ్యం వారిని మూసివేసినని అనుకుంది. కాబట్టి పరహృదయం కఠినమైపోయింది. ఇప్పుడు వాళ్ళని వెంబడిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని హతమార్చాలని, వాళ్ళని చంపాలని, వాళ్ళు నేను ప్రవహించి ప్రాణానికి వెళ్ళకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో సరే వాళ్ళు ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వాళ్ళు మరి పొంగుతూ ఉంది, వారి పాదాల దగ్గరికి వస్తూ ఉంది. అంటే దేవుడు పరీక్ష పెడుతున్నాడు. వారి యొక్క విశ్వాసాన్ని కనుగొనడానికి దేవుడు చిన్న టెస్ట్ పెడుతున్నాడు. అది అలా ఉంటే వెనక సైన్యం అనేటువంటిది రౌతులు, రథాలు, మృగాలు మరి పెద్ద సౌండ్తో వస్తూ ఉంటాం. వీళ్ళు ఏం చేశారంటే తప్పు చేశారు, వెనక వీళ్ళు చూశారు. చూసి ఇక వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వారి యొక్క మొట్టమొదటిగా కళ్ళు పాడైపోయింది, రెండోది నోరు కూడా పాడైపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే వారికి సహకారి ఉండి చేయాల్సినటువంటి సహాయము చేశాడు. ఇప్పుడు మనం పాట పాడుతున్నాం, ప్రభు యేసు రక్షక నిరతము నేను చూడండి మరి. కాబట్టి అంటే అర్థం ఏంటంటే మనం ఎవరికీ చూడకూడదు, ఎవరిని తమర్చుకోకూడదు, ఎవరి గురించి ఆలోచించకూడదు, చెప్పుకోకూడదు, మాట్లాడకూడదు. ప్రభు యొక్క యేసుక్రీస్తు వారు మన ప్రయాణం మంది శిష్యులతో ఒక చక్కని మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్తలో కనుక చూసినట్లయితే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి, 31వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం చూడండి. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి నేను అనుకున్న విషయమై అభ్యంతరపడుతున్నాను. ఏదైనా గొర్రె కావాలని కొట్టున్నాను, మందలోని గొర్రెలో చెప్పిపోయి రాయబడి ఉంది కదా. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విషయాన్ని ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు ఇతరైనటువంటి శిష్యులకు జ్ఞాపకం చేసి, ఈ రాత్రి ఇక్కడ మీరందరూ కూడా నా విషయమై అభ్యంతరపడతాను. అభ్యంతరం అనేటువంటి వస్తుంది శ్రేష్టమైనటువంటి మాట. మీరందరూ చక్కగా దేవుడు చెప్పాడు, శిష్యుల ప్రయాణం ఈ రాత్రి మీరందరూ అభ్యంతరపడతారు. ఎందుకంటే లేఖనాల్లో రాయబడింది ఏమని, ఎక్కడ కాపాడి గొర్రె కాపరి ఎవరైతే ఎవరైనటువంటి యేసుక్రీస్తు వారు, నేను గొర్రెలకు మంచి కావాలి. గొర్రెలు ఎవరంటే మనుషులకు మీరు గొర్రెలు అనేటువంటి మాట మన యేసుక్రీస్తు గ్రంథంలో చూస్తున్నటువంటి వారుగా ఉంటుంది. కానీ సరేనయ్యా, మరి పడతారు, మేమందరం చెందిపోతాము అని అన్నట్లయితే ఎట్లుండేది. అయితే ఇక్కడ భయంకరమైనటువంటి మాట చూడండి ఎలా ఉందో. చూడండి,
తర్వాత నీకంటే ముందుగా దయకు వేడింది. 33వ వచనం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడినాను. ఇక్కడ 2 మాటలు కనపడుతుంది. మొట్టమొదటిగా ఏంటి మాట్లాడితే అందరూ అభ్యంతరపడినారు. వారు కూడా మనం చూసాం. అందరూ అభ్యంతరపడినాను. ఆయనకి ఎందుకంటే అందరూ సంగతి, ఆయనకి ఎందుకు అందరూ సంగతి. సరే, అందరూ అభ్యంతరపడినాను అనే మాట అయితే సరే ఒక రకంగా బాగుంది, తప్పులే అనుకుంటాం. రెండో మాట ఏంటి, భయంకరమైనటువంటి మాట, నేను ఎప్పుడు ఛాలెంజింగ్ మాట అన్నట్టు ఎవరైనటువంటి యేసుక్రీస్తు వారు అన్నట్టుగా ఈయన కూడా అన్నారు. ఏమన్నాడు ఆయన? నా యొక్క పాపములని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అన్నారు. అసలు ఎవరు రుజువుపరచలేదు. ఆయన అన్నట్టు ఈయన అన్నాడు. ఆయన ఎవరంటే దేవుడు, ఈయన ఎవరంటే మానవుడు. వేరే ప్రాంతంలో ఎవరైనటువంటి యేసుక్రీస్తు వారు సంచరిస్తూ ఉంటే పేతురు, ఆంజనేయ ఇద్దరు కూడా సముద్రంలో వరవేస్తా ఉన్నారు. వరలు వేసారు. వేసినటువంటి వాడిని చూసి పేతురు, ఆంజనేయ, మీరు వచ్చినప్పుడు ఎవరంటే ఇక్కడ నుంచి మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తామంటే అక్కడ సాక్ష్యం మాత్రం బాగుంది, అక్కడ మాత్రం బాగుంది, మొత్తం పడుతుందన్నమాట. అసలు ఇక ప్రభుత్వం యేసుక్రీస్తు వారు ఎవరు, మరి వీళ్ళెవరు? ఆ యొక్క భేదం అనేటువంటి లేకుండా ఎంత గొప్ప విశ్వాసంతో, ఎంత విధేయతతో, 2 మాటలు చెప్తున్నాను. ఎంత గొప్ప విశ్వాసము, రెండోది ఎంత గొప్ప విధేయత. ఎవరైనా మమ్మల్ని పిలుస్తున్నావు అని అనకుండా విధేయత చూపించి వలని విడిచిపెట్టారు. ప్రభుత్వం యేసుక్రీస్తు వారు వెంబడించారు. అంతవరకు మాత్రం బాగుంది. అయితే ఇక్కడ కార్యక్రమేమి దినాలు గడిచిపోయి, వారాలు గడిచిపోయి, నెలలు గడిచిపోయి, సంవత్సరాలు గడిచిపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో రాయబడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తే పేతురు అంటున్నాడు. ఏమంటున్నాడు? అందరూ అభ్యంతరపడిన నేను మాత్రం అంటున్నాను. మొట్టమొదటి తప్పేంటి? అందరి సంగతి అంటారు. రెండో తప్పేంటి? నేను అంటాను. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఎలాంటి ఒకసారి ఆలోచించి అమ్మా, సోమవారం ఉపవాస పట్టికలో చక్కని మాట జ్ఞాపకం చేసుకున్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మీలో ఎవరైనా ముందు సహోదరులారా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకరు ఏ ప్రతికూలమైనా చిక్కుకుని వారు ఇక్కడ ఈ మాట్లాడలేదు. కానీ అప్పట్లు పోవాలి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ ఆయన కూడా ఎంత హెచ్చిస్తున్నాడో చూడండి. సహోదరులారా, మీలో ఎవరైనా ప్రతికూలం చేస్తే సరే, ఇక్కడ ప్రభుత్వం యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా అపోస్తుల పౌలు చెప్పలేకపోయాడు. అయితే హెచ్చించాడు, కొంచెం స్టెప్ ఎక్కువ పెట్టాడు. ఆత్మ సంబంధమైనటువంటి మీలో ఆత్మ సంబంధం అయితే అసలు ఆ తప్పెందుకు చేస్తారు? మరి ఈయన మాట్లాడినందుకు ఇది బైబిలేనా? నేను చెప్పాను కదా మీకు, చిన్నప్పటి నుంచి బైబిల్ సర్ది ఆఖరికి అనేక అనుమానాస్పదాలు. సహోదరులారా, మీలో ఎవరైనా తగ్గుదల చేసినప్పుడు అసలు ఆత్మ సంబంధమైనటువంటి, అంటే ఆత్మను అనుసరించి నడిచినటువంటి వ్యక్తి, అంటే దేవుని అనుసరించి ఫాలో అయ్యే వ్యక్తి, తాను శోధింపబడలేదేమో అని తన విషయమై, నా విషయం అంతే, మీ విషయం అంతే, మీరు చూసుకో. పౌరు చెప్పాడు కదా, పట్టికలో తాను నిలుస్తున్నానని తలచుకున్న పడిపోతున్నట్టు జాగ్రత్తగా అంటే పడిపోతాము అనేటువంటి మాట ఇక్కడ గ్యారెంటీగా ఉంది అన్నమాట. ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి ఏమంటాడు. 34వ వచనం కూడా చూడమ్మా. 34వ వచనం అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 34.
34వ వచనం, యేసు అతని చూసి ఈ రాత్రి ఓడిపోయిన మునిపే నువ్వు నన్ను ఎరువని కుమారు చెప్పేదని నీతో నిజంగా చెప్తున్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు. అతని ఎంత బలహీనుడో తెలిసినటువంటి దేవుడు. నేను ఎంత బలహీనుడో, మీరెంత బలహీనుడో ఆయన తెలుసు. పేతురు అందరూ అభ్యంతర పడతానన్నా అది ఒక తప్పు, రెండోది నేను అభ్యంతర పడుతున్నావు, ఇది ఒక పెద్ద తప్పు. అయితే ఈ రాత్రి ఓడిపోయి నువ్వు ఎరుగని ఉన్నారు చెప్పేదో నీతో నిత్యులుగా చెప్తున్నానంటే వాస్తవమేగా అంటే అప్పటికేదో దేవుడు మహిమపరచలేకపోయాడు. తను తాను హెచ్చించుకున్నాడు. ఎంత విచారకరమైనటువంటి విషయం చూడండి. తను తాను హెచ్చించుకున్నాడు. ఈనాడు క్రైస్తవుడు కూడా వాక్యం చెప్పవచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, దశభాగం ఇవ్వచ్చు, సువార్త చెప్పవచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు. మంత్రంగంలో మాత్రం తను తాను హెచ్చించుకుంటూ ఉంటాడు. చూడండి ఏమన్నాడు, ముమ్మారు ఎరగాలని చెప్పిన నీతో నిత్యముగా చెప్పుతున్నాను. పేతురు ఆయన చూచి ఎందుకంటే ఆయన చూసేది ఏంటంటే అంత అహంకారం, గర్వం. ఆయన చూసి అంత మాత్రం కూడా మీరందరూ గొర్రెల కాకుండా కొడుకుని గొర్రెలు చెప్పుకోవాలని రాయబడిందంటే ఎస్ ఓకే, యు ఆర్ వెరీ గుడ్, నువ్వు దేవుడు అయ్యా, నేను మానవుడు అయ్యా అన్నట్టు ఎంత బాగుండేదో. ఇక్కడ చూడండి ఎంత విచారకరమైనటువంటి విషయం. అమ్మ జాగ్రత్త వినండి దేవుని వాక్యం. అయ్యా జాగ్రత్త వినండి. ఆకర్షణలో ఉన్నాం, అంచనాలు అపాయకరంలో ఉన్నాం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలా? ఏమాత్రం అతిశయం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, నిన్ను నీకు హెచ్చించుకోకూడదు. తర్వాత ఏమంటాడు, పేదలైన చూసి నేను నీతో కూడా చావలసి వచ్చినట్టు నీకు ఎదుగునని. ఎంత గొప్పతనం అంటే అసలు ఎంత గొప్పతనం అంట, ఎంత గొప్పగా చేసుకుంటాడో చూడండి. క్రైస్తవుడికి గొప్పతనం కావాలన్నా, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తికి ఆధిక్యత కావాలన్నా, అధికారం కావాలన్నా ఎంత విచారకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. నేను చావాల్సి వస్తే నీతో కూడా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది మాత్రం వెళ్ళదని చెప్పను. ఎంత విచారకరమైనటువంటి విషయం. తర్వాత చూడండి ఏమైందో 26వ అధ్యాయం 34వ వచనం చూడండి. 26వ అధ్యాయం 34వ వచనం. ఎక్కువ వాక్యం చెప్పడానికి 34వ వచనం చదువుకున్నాను కదా. ఒకసారి 26వ అధ్యాయం 55వ వచనం. ఎక్కువ వివరించడానికి నా సమయం చాలుతుంది. 55వ వచనం చూడండి. ఆ గడిలోనే యేసు జనసమూహాలను చూసి బందిపోటు తొందరని వచ్చినట్టు భక్తులతోనూ బుద్ధిలతోనూ నన్ను పట్టుకొని వచ్చిందిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుని బోధించున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినట్టు ఇదంతా జరిగిందని చెప్పాను. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి జనసమూహం ఎలా వచ్చాడు? బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు వచ్చారు ఒకటి. రెండవది భక్తులు తీసుకొని వచ్చారు. మూడవది బుద్ధిని తీసుకొని వచ్చారు. అప్పుడు అంటున్నాడు, అనుదినం నేను దేవాలయం ఉన్నా కదా పట్టుకోవచ్చు కదా. అయితే లేఖనంలో రాయబడినటువంటి నెరవేరిన భక్తులు శిష్యులందరూ ఆయన చెప్పండి అప్పుడు భక్తులతోటి బుద్ధిలతోటి శిష్యులు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ ఏమైపోయారు? శిష్యులందరూ ఎవరున్నారు? నేను అడిగే ప్రశ్న చూడండి. శిష్యులందరిలో ఎవరున్నారు? శిష్యుల సంగతి పేరు కూడా. పేరు ఏమన్నాడు? అందరూ పేరుపడినా నేను మాత్రం రెండవది సావసి వస్తే నీతో పాటు నేను సస్తాను. ఎంత అహంకారం, ఎంత గర్వము, ఎంత అతిశయం క్రైస్తవుడికి. 103వ అధ్యాయంలో రాశాడు, మనం మంచివారు అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మంచివారు. నేను అనుకుంటానయ్యా, బంగారంతో చేయకపోతే
ఇత్తడితో చేయకపోతుంది, ఇనుముతో చేయకపోతుంది అంటే దేవుడు అంటాడు, నానయ్య అరే నిన్ను మట్టితోనే చేస్తే నువ్వు ఎంత అహంకారం గర్వం ఉంటావే, ఊగులాడుతూ ఉంటావే, నిన్ను నువ్వు హెచ్చించుకుంటా ఉంటావే, ఇక బంగారంతో చేస్తే ఇంకట్టుంటావు నువ్వు అన్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. అప్పుడు శిష్యులు అందరూ ఆయన విడిచిపెట్టి పారిపోయి చదవమ్మ 57 వచ్చిన చదువు, 58 వచ్చిన చదువు, సమయం లేదు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయన దూరము నుండి వెంబడించి లోపలకు పోయి దీని అంత మేమేమో చూడవలనని బంట్లతో కూడా దూరం చెప్పండి, దూరం ఎంత దూరము, అసలు అందరూ పోయిన తర్వాత చివరి ఈయన ఒక్కడే. చూడండి, యేసుక్రీస్తుని తీసుకుపోయేటప్పుడు చివరి ఈయన ఒక్కడే. సరే ముగిస్తున్నాను ఇక, ఎందుకంటే ప్రార్థన చాలా చేయాలి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 65వ వచనం చదవండి త్వరగా. 65వ వచనం, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేస్తాను, మనకింత సాక్షులతో ఏం పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచున్నదని అడిగినందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు, వీడు మరణమునకు పాత్రుడు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయన గుర్తిరి కొందరు ఆయన అరసత్తుతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడో. అసలు ఈ సిచ్యువేషన్ అంతా భయంకరంగా ఉంది. వీడు అన్నారు, తర్వాత ఆయన గుర్తేరు, ఆయన కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు. అయ్యో, పేతురు చూడండి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడో చూడు, పేతురు వెలుపట్టి ముంగిట కూర్చోండిగా ఒక చిన్నది ఆయన ఎద్దకు వచ్చి, నువ్వు గలీలుడు యేసుతో కూడా ఉంటుంది కదా నేను. అందుకతడు ఏమన్నాడు, నేను ఉండలేదు చెప్పండి. అందుకతడు ఏమన్నాడు, అంతవరకైతే పర్వాలేదు, నేను ఉండలేదంటే అంతకంటే పర్వాలేదు అంటే అర్థమైంది, నేను ఉండలేదంటే అర్థమైంది అబద్ధమన్నాడు. అస్సలు నేను ఎప్పుడు ఇంకా క్రైస్తవుడు చూడండి అన్నిలు నయం అంటే, ఇవాళ నేను చెప్తాను ఆ విగ్రహాలకి నయం. అసలు వాళ్ళ భక్తి ఎంత గొప్పగా ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ కాయ తీసుకొచ్చి పగల కొట్టగా చెప్పు అటేసి వాడు చెప్పి ఇటు పెట్టినప్పుడు దండం పెట్టినప్పుడు ఉంటుంది. అప్పో, ఈనాడు క్రైస్తవుడు చూడండి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో. తర్వాత రెండోది 72వ వచనం చదవమ్మా, గుర్తించుకుందాం. 72వ వచనం ఏమని ఒట్టు పెట్టుకున్నాడు, నా తోడు చెప్పు, నా తోడు, మా అమ్మ తోడు, మా నాన్న తోడు, అదిగో ఆ ముఖం మీద ఉమ్మేసిరే యేసయ్య తోడు. ఆయన ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు. అంతవైతే బాగుంది. 74వ వచనం చదవని బోధించుకుందాం. 74వ వచనం, అందుకు అతడు ఆ మనుషులు నేను ఎరుగని చెప్పి శపించుకున్నప్పుడు ఎంత ప్రగల్భాలు పలికాడండి, ఎంత ప్రగల్భాలు పలికాడు, ఎంత గొప్ప మాట్లాడినాడు. అందరూ విడిచినను నేను నిన్ను విడవను, యేసయ్య సావలసి వస్తే నీతో పాటు సస్తాను అన్నాడు. ఎందుకంటే గొప్పతనం, ఎందుకంటే రైతులు ఎట్లుంటారంటే పైకి మాత్రం ఎట్టాలి. ఆ భక్తి అంత ఉండకుంటుంది, అంతరంగంలో ఉంటుంది. చూడండి, ఒకటి అందరినీ ఏమిటి చూపించడం, ఒకటి రెండవది యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురు చెప్పడం, ఇంకోటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆన్సర్ అనేటువంటిది ఎదురు మాట్లాడటం అనేటువంటిది ఎక్కలేదు, తమ్మలేదు. చివరికి నేను ఎదుగుతున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, చెప్పించుకున్నాడు, మిగతా విషయం మనకు ప్రార్థన చేస్తుంది. నేను కూడా ప్రగల్భాలు పడుకుంటున్నామా, గొప్పగా చెప్పుకుంటున్నామా, అంతరంగంలో నేనంటే చూడాలని అంటున్నామా? ఓకే, వాళ్ళు అస్సలు ఆయన ఆమె అస్సలు అని అనుకుంటున్నావా?
పెట్టుకుందాం. ఎక్కడైనా ప్రభా నాయన జ్ఞానముతో బుద్ధితో ఎవరిని నేను చూడను, ఎవరిని విమర్శించను, తర్కించను, నన్ను నేను గొప్పగా చేస్తాను, నీ మాటకి ఎదురు చెప్పను అని ప్రార్థన చేసుకుని పర్లోకంలో నన్ను కూడా ప్రభా నీతో పాటు ఉంటున్న సిద్ధపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. వారి కార్యక్రమాలకు ప్రార్థన చేయండి, ఇండియా ప్రజలకు ప్రార్థన చేయండి. నీకు ఎగ్జామ్ రాశారు, తర్వాత ఎగ్జామ్ వచ్చింది, మరి రేపు కౌన్సిల్ కొత్త ఎదురు చూస్తున్నారు. దాని తర్వాత డిఎస్సి కంపెనీ రాశారు, కంపెనీ రాయాలి, ప్రార్థన చేయండి. మొదలు పెట్టడం